శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మున్సిపల్ ఎన్నికల ఏదైతే ఆ నామినేషన్ల విత్డ్రాల పర్వం నిన్నటితోటి ముగిసింది. ఒకవైపు దౌర్జన్యాలు, మరోవైపు కిడ్నాప్లు, ఎలాగైనా బీఆర్ఎస్ ను నియంత్రించాలని చెప్పి మరి ఇక్కడ అధికార దుర్వినియోగంతో పోలీసులను అడ్డం పెట్టుకొని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలి, అత్యధిక వార్డు కౌన్సిలర్లు గెలవాలని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంటే, మరోవైపు వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళను వేధిస్తా ఉన్నాయి. ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో అక్కడ మరి పాత కాంగ్రెస్ కు కొత్త కాంగ్రెస్ కు మధ్య మరి ఇక్కడ పెద్ద ఎత్తున విభేదాలు ఏర్పడతా ఉన్నాయి. అదేవిధంగా కొట్లాటలు, దుమ్మెత్తిపోయడాలు కూడా జరుగుతా ఉన్నాయి. జగిత్యాలలో అయితే చిన్నపాటి సమరమే జరిగిందని చెప్పక తప్పది. మరి ఇన్ని ఆటపోట్ల మధ్య కాంగ్రెస్ ఏ విధంగా ఈ ప్రజా వ్యతిరేకతను అధిగమించి అధిక సీట్లు గెలుచుకుంటుందో, మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి 90% అనుకూలంగా ఉందని చెప్పి మరి పైకి చెప్తా ఉన్నా కూడా లోపల మాత్రం ఓటమి భయం వెంటాడుతోందని చెప్పి మరి ఏదైతే మంత్రులను ఇన్ఛార్జీలుగా, పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా పెట్టిందో, మీ మున్సిపాలిటీలలో ఏది ఓడినా కూడా దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి ఒకవైపు బ్లాక్ మెయిల్ కూడా పాల్పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా 2 ఏళ్లలో మరి తట్టడి మట్టి పోయకుండా, కొత్త నిర్మాణం చేపట్టకుండా ఇప్పటికే సుమారు 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయక, 420 హామీలను నిలబెట్టుకోలేక మరి ఇక్కడ కేవలం అధికార పార్టీగా ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ మీదే నిందలు, ఆరోపణలు చేసుకుంటూ మరి ఇక్కడ కాలం వెళ్ళబోస్తున్నటువంటి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి పట్టణ ఓటర్లము సిద్ధమైందని చెప్పక తప్పదు. ఇప్పటికే మరి ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇక్కడ రైతులు అతి తక్కువగా ఉండే మున్సిపల్ ఎన్నికల్లో మరి రైతులతోటి ఎక్కువగా అవసరం ఉండదని చెప్పి ఇప్పటికి రైతు భరోసా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పరిషత్ ఎన్నికల ముందు రైతుల ఓట్లు దండుకోవడానికి, రైతు భరోసాను ఎరగా వేయడానికి ఇవాళ డిసెంబర్ లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటికి ఫిబ్రవరిలో కూడా రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ఏదైతే వేధిస్తా ఉన్నాడో, ఖచ్చితంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టిండు, యూరియా కోసం నానా తిప్పలు పడతా ఉన్నారు రైతులు. మరి ఇక్కడ రాబోయే రోజులలో మంచినీటి కూడా కటకట ఏర్పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి నేల విడిచి సాము చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లను చిత్తుగా ఓడించాలని మరి ఇక్కడ ప్రజలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముసలం దౌర్జన్యం, కాంగ్రెస్ లో ఎన్నికల కుమ్ములాటలు, అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల దగ్గర చిచ్చురా చేసిన టికెట్లు, బీఫామ్ల కేటాయింపు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలు, నాయకత్వం తీరుపై అసలు కాంగ్రెస్ ఆగ్రహం. గద్వాలలో ఇన్ఛార్జ్ సరిత వర్సెస్ ఎమ్మెల్యే మల్లా, జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కొట్లాట. జీవన్ రెడ్డి వర్గానికి షాక్, బీఫామ్ చించి మరొకరికి. మల్లు రవి ప్రధాన అంశాలకు దక్కని టికెట్లు, పార్టీకి తైలి శ్రీనివాసు, మల్లెపల్లి జగన్ రాజీనామా, మురళీ నాయక్ టికెట్లు అమ్ముకున్నారన్న మరో నేత. జనగామలో ధర్నాకు దిగిన ఆశావాహులు, కాంగ్రెస్ ఆశావాహులు. ఇక్కడ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా జిన్నార మున్సిపల్ 4వ వార్డు టికెట్ ఈమెకి ఇస్తా అని చెప్పిందట. నామినేషన్ వేసిన తర్వాత చివరి నిమిషంలో వేరేటాలకి తోటి అక్కడ దుమ్మెత్తి పోస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరోవైపు చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి, అదేవిధంగా సంజయ్కి 50 వార్డులు ఉంటే మరి ఇక్కడ సంజయ్కి 30 వార్డుల టికెట్లు, జీవన్ రెడ్డికి 20 వార్డుల టికెట్లు ఇచ్చినట. అసలు కాంగ్రెస్ వాళ్ళందరూ జీవన్ రెడ్డి దగ్గర ఉంటే ఏదైతే సంజయ్ తోటి వచ్చిన బీఆర్ఎస్ నుంచి ఎవరైతే మరి వలస వేయిందో వాళ్ళకే పెద్దపీట వేసిరని చెప్పి అక్కడ కుమ్ములాటలు, కొట్లాటలు, ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలు జరుగుతా ఉన్న పరిస్థితి. మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దగ్గర కూడా గద్వాలలో మరి ఇక్కడ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సరితకు, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది ఇచ్చే పైచేయి అయింది. ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళకే మరి ఇక్కడ అత్యధిక బీఫామ్లు ఇవ్వడంతో అసలు వర్సెస్ వలస కాంగ్రెస్ ల మధ్య పెద్ద ఎత్తున అక్కడ తిట్లు, శాపనార్థాలు జరుగుతున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ పోలీసుల ద్వారానే బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు బెదిరింపులు, పంచాయతీ ఫలితాలతోనూ తీర్మానని కాంగ్రెస్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అరాచక కాండ కొనసాగింపు, బరిలో నిలబడి తలబడలేక అధికార దుర్వినియోగం, పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కిడ్నాప్, బెదిరింపులు, నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఒత్తిళ్లు, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులపై బీఆర్ఎస్ ఆగ్రహం, కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ చేసిన గుండాలు, చౌటుప్పల్ గుట్టలోనూ అధికార పార్టీ ఆగడాలు, వికారాబాద్ లో బీఆర్ఎస్ విజేతకు కాంగ్రెస్ కండువా, సొంత జిల్లాలో సీఎం కు షాక్, బోనికొట్టిన బీఆర్ఎస్, అలంపూర్ మున్సిపాలిటీలో 10వ వార్డు ఏకగ్రీవం అని చెప్పి మరి ఇక్కడ పోలీసులు అన్నతోటే పెట్టలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ వాళ్ళను. మరి ఇక్కడ నిలబడి గెలవడలేక, తలబడలేక ఇవాళ వాళ్ళను బెదిరింపులకు గురి చేసి మీరు ఖచ్చితంగా
మరి ఉపసంహరించుకోవాలని బెదిరింపులు చేస్తా ఉన్నారు, కిడ్నాపులు చేస్తా ఉన్నారు. అయినా ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతా ఉన్నది. పోలీసులు ఇక్కడ వేడుక చూస్తున్న పరిస్థితి. మరోవైపు అలంపూర్ లో ఆల్రెడీ బీఆర్ఎస్ బోని కొడితే వాళ్ళకు కాంగ్రెస్ కండువా వేసి మరి ఇక్కడ ఏదైతే నీచానికి పాల్పడతా ఉన్నది కాంగ్రెస్, నిలబడి గెలవలేక ఇవాళ గెలిచిన వాళ్ళను తమ వైపు తిప్పుకోవడానికి మరి ఇక్కడ ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక వలస కాంగ్రెస్ కు పెద్దపీట. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి 16 తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం, అధికారిక ఉత్తర్వులు వెలువడమే లాంఛనం. అసలు వలస కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డే వలసవాది. మరి ఆ రేవంత్ రెడ్డి వలస కాంగ్రెస్ కే పెద్దపీట వేస్తాడు. ఇప్పటికే అసలు కాంగ్రెస్ ల మధ్య సిచ్చు పుట్టించిండు. ఇవాళ మంత్రులందరూ ఏకతాటి మీద ఉంటే తన సీటుకు ఇబ్బంది తప్పదని చెప్పి ఇప్పటికే బొగ్గు స్కాములు అందరినీ ఇరికించి వేడుక చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. క్రమంగా తన కోటరీని పెంచుకుంటూ వచ్చిండు. ఇప్పటికే 2 సంవత్సరాల కాలంలో ఇక ముఖ్యమైన పదవులన్నిటి కూడా వలస కాంగ్రెస్ కి ఇవ్వడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఇవాళ వలస కాంగ్రెస్ కు సంబంధించిన గద్వాల విజయలక్ష్మికి ఇవ్వడానికి దాదాపు పూర్తయిపోయిందని చెప్తున్న పరిస్థితి. ఇక గురుకులాల పరిస్థితి ఏ విధంగా మారిందంటే మన ఇక్కడ గురుకులాల అవి మృత్యు కుహరాల అన్నట్టుగా మారింది. గురుకులంలో పాము కట్టట, విద్యార్థిని కరిచిన పాము దవాఖానకు తరలింపు. మహబూబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఘటన. మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థిని పాము కాటు గురైంది. సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అస్మితను పాము కరిచింది. విద్యార్థిని పాఠశాల సిబ్బంది మహబూబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, కరెంటు షాకులు అయితే ఉన్నాయి, విషాహారం తింటా ఉన్నారు. అసలు ఇవి గురుకులాల మృత్యు ఘోరాల? అసలు గురుకులాల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అసలు విద్యాశాఖను నిర్వహించడం చేత కాకపోతే రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మంత్రిని కేటాయించవచ్చు కదా. ఇప్పటికి ఇంకా 3 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 3 మంత్రివర్గ స్థానాలను నింపుతలేరు. ఇవాళ మరి ఫుల్ ప్లెడ్జ్డ్ గా మంత్రులను పెడతలేరు. ఇలా హోంశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, మున్సిపల్ శాఖకు మంత్రి లేడు. ఇవన్నీ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డికి మరి దాని మీద అసలు సమీక్ష చేయడానికి టైం లేదు. మరి ఆయన ఇప్పుడు ఎన్నైనా చూసుకోవాలి. మరి రాబోయే రోజులలో తాను రాజకీయంగా సస్టైన్ కావాలంటే ఎంత వీలైతే అంత మరి డబ్బులు వెనకేసుకోవాలని చెప్పి మరి ఆయన కోటరీ అంతా కూడా మరి ఎక్కడ ఏం దొరుకుతుందా అని ఎదురు చూస్తా ఉన్నది తప్ప ప్రజలకు సంబంధించిన వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన మీద ఎవరు కూడా మరి ఇక్కడ దృష్టి సారించిన అంశాలు లేవు. ఇక గురుకులాల్లో అడ్మిషన్లు డౌన్. కేసీఆర్ పాలనలో దేశానికి తలమానికం. రేవంత్ రెడ్డి హయాంలో తిరోగమనం. గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులే కారణం. నిరుటికన్నా 10,000 తగ్గిన ప్రవేశాలు. ఇంకా గురుకులాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు మరి ఇక్కడ గజగజలాడుతా ఉన్నారు. అసలు గురుకులానికి పోయిన పిల్లగాను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారా లేదా అనే దుస్థితి నెలకొన్నది ఈ రోజు తెలంగాణకు సంబంధించిన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సర్కార్ సీసా సిండికేట్ లేబుల్. బెల్ట్ షాప్ కోసం గ్రామ సరిహద్దుల పంపకం. సరఫరా చేసే మద్యం సీసాలకు సొంత లేబుల్స్. ప్రైవేట్ లేబుల్స్ లేకుంటే కేసులు పెడుతున్న అధికారులు. దుకాణాల అజమాయిషికి ప్రత్యేక సేవలు. వాహనాలు. క్వార్టర్ బాటిల్ మీద 20 రూపాయలు ఎంఆర్పీ ఉల్లంఘన. చేష్టలు అడిగిన ఎక్సైజ్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ అట. కొత్త మద్యం దుకాణం వచ్చి 2 నెలలు కాకముందే సిండికేట్ మాఫియా పడగ విప్పింది. మరి ఖచ్చితంగా ఏదైతే బెల్ట్ షాపులకు ఇచ్చే వాళ్ళకు ఎంఆర్పి మీద వీళ్ళే 20 రూపాయలు అధికంగా ఇస్తే వాళ్ళు ఇంకో 20 కలిపి మరి ఇక్కడ నిలువుగా దోసుకుంటా ఉన్నారు మందుబాబులను. మరి ఇక్కడ ఈ సిండికేట్ అంతా కూడా ప్రత్యేక స్టిక్కర్లు వేసి వీళ్ళు మా దగ్గరనే తీసుకొని పోవాలి, ఎందుకంటే ఎంఆర్పి కంటే ఎక్కువ ఇస్తాను కాబట్టి వాళ్ళు వేరే షాప్ లో ఎంఆర్పి కొనుకొచ్చి అమ్ముతారేమో అని చెప్పి మరి వాళ్ళ దగ్గర ఈ స్టిక్కర్ లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు కేసులు పెడతా ఉన్నారట. అంటే ఈ రకంగా మాఫియాగా ఏర్పడి సిండికేట్ గా ఏర్పడి మందుబాబుల జేబులకు గుల్ల పెడతా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఇక భగీరథకు నిధులు బంద్. హర్ ఘర్ జల్ స్కీమ్ కు కేంద్రం మంగళం. 1 రూపాయి కూడా కేటాయించడం. ఇక రాష్ట్రాలదే భారం అంటూ తేల్చిన కేంద్రం. లక్ష్యం నెరవేరక ముందే చేతులెత్తేసిన మోడీ సర్కార్. దేశంలో 64% గృహాలకే నల్ల కనెక్షన్లు. కేసీఆర్ హయాంలో 100% సాధించిన తెలంగాణ. మిషన్ భగీరథ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేస్తా ఉంటూ మోదీ సర్కార్ చేపట్టిన హర్ ఘర్ జల్ అనే దానికి నిధులు ఆగిపోయినాయి. మరి ఇక్కడ హర్ ఘర్ జల్ అనేది దేశవ్యాప్తంగా మరి భగీరథ పథకాన్ని చూసి ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చింది కానీ కేంద్రం మాత్రం ఇయ్యలేకపోయింది, చేతులు ఎత్తేసింది. ఇక రాష్ట్రాలే మీరు చూసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ బలంగా ఉంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో బీఆర్ఎస్ ప్రభావం. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలవకపోతే పరువు పోతుంది. మంత్రులు రంగంలో దిగాలి. రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలి. పరిస్థితులకు అనుగుణంగా బీజేపీతో సర్దుబాటు ప్రయత్నాలు చేసుకోండి. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకు సర్వే కాపీలు అందించిన సీఎం. సిట్ విచారణకు కేసీఆర్ ను పిలవడంపై ప్రజాభిప్రాయంపై ఆరాట. బీఆర్ఎస్ బలంగా ఉంది. మరి ఇక్కడ
వణుకు పుడుతుంది కాంగ్రెస్ కు. ఇప్పటికే తాము ఏదైతే అలవిగాని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏదో ఆరోపణలతోటి మరి ఇక్కడ అసత్య ఆరోపణలతోటి మరి బురద జల్లుకుంటా గెంటుకుంటూ వచ్చినాం, కానీ ఇంకా గెంటడం ఇక మనతోటి కాదు. మరి ఇక్కడ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక ప్రలోభాలు వేయండి, ఎరలు వేయండి, డబ్బులు వంచండి, అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయండి, ఏదైనా చేసి గెలవండి, అవసరమైతే బీజేపీ తోటి పొత్తు పెట్టుకోండి, కావాలంటే ఎంపీలతో నేను మాట్లాడతా అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బాన్సువాడ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు సుమారు 5గురు ఇక్కడ కాంగ్రెస్ ను వీడి తాజా మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరిను. ఇక తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగులు అంతరాష్ట్ర బదిలీ పేరిట రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 1943 మంది ఉద్యోగులు చేరిక లాంఛనమే. అదే జరిగితే రాష్ట్ర ఉద్యోగాలకు గండి. తెలంగాణలో రిక్రూట్మెంట్ ఉద్యోగోన్నతులపైన ప్రభావం అని మరి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరనే లేదు. 2 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన నోటిఫికేషన్లే లేవు. అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 2,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణ రప్పించేందుకు ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ లేక ప్రమోషన్లు త్వరగా వస్తుండడంతో ఏపీకి చెందిన కొందరు ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఊవిలోడుతున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్సర్న్లలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతితో ఏపీ ఉద్యోగులను కూడా మనం దిగుమతి చేసుకుంటాను. ఇప్పటికే సలహాదారులను దిగుమతి చేసుకున్నాం. మనకు సంబంధించి జలవనరుల శాఖకు మరి ఇక్కడ సలహాదారుగా ఎవరున్నారు, ఏది మరి ఇక్కడ నీటిపారుదల శాఖకు అక్కడ నుంచి ఆదిత్యనాథ్ దాసుని తీసుకుందాం. అక్కడ మరి ఏదైతే ముఖ్య కార్యదర్శిగా చేసిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇలా మన నీళ్ళు వాళ్ళు ఎట్లా దూసుకోపోవడం చూస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉద్యోగులను కూడా దిగుమతి చేస్తాడు రేవంత్ రెడ్డి. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, ఇప్పటికే నిరుద్యోగులు మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. గెలిచిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ పెట్టి ప్రతి ఏటా ఖాళీలను పూరిస్తామని చెప్పిండు. ఈ ఖాళీలను ఇప్పుడు దిగుమతి చేసుకొని పూరిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టి వాళ్ళను నట్టేట ముంచుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక తిరుగువారానికి ముందే విరిగిన శిలలు, మేడారం గద్దెల వద్ద రాలిపోయిన రాతి కట్టడాలు, నాణ్యతా లోపాలు, బట్టబయలు, కోట్ల రూపాయల వృధా, ఏదో మీది మెరుపులు చేసిండ్రు. మొన్న చూసిన మేడారం 250 కోట్లు పెట్టి రీల్స్ మీద రీల్స్ తీసింది రీల్స్ అక్క సీతక్క. మరి అక్కడ భక్తులకు సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఏం చూడలే, కనీసం మరుగుదొడ్లు లేవు, కనీసం ఆ ట్రాఫిక్ నియంత్రణ కూడా లేకుండా భక్తులను నానా హింసలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ చూసుకున్నట్టయితే వారం తిరగక ముందే ఏదైతే మెరుపులు పెట్టి 250 కోట్లు కొల్లగొట్టిందో అవన్నీ ఎక్కడికక్కడ కూలిపోతా ఉన్నాయట. ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దమన నీతి. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, ఎక్కడ రూపాయి దొరుకుతా అక్కడ మింగుడే కాంగ్రెస్ ప్రభుత్వం పని అనే విషయం దీని ద్వారా తేటతెల్లం అవుతున్న విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 7 లక్షల కోట్లు 10 ఏళ్లు 3 హైస్పీడ్ రైలు కారిడార్ల పై అంచనాలు అన్ని సవాళ్లేనన్న అభిప్రాయం. 1000 హెక్టార్ల భూసేకరణ అత్యంత క్లిష్టమైన నిర్మాణ పద్ధతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం. భారీ మొత్తంలో నిధుల అవసరం. కిలోమీటర్కు 390 కోట్ల పైనే ఖర్చు. పనుల్లో జాప్యం జరిగితే అంచనాలు అమాంతం పెరిగే అవకాశం. హైదరాబాద్ టు పూణే, చెన్నై, బెంగళూరు ప్రాజెక్టులపై కసరత్తు షురు. ఏప్రిల్ నాటికి తుది డిపిఆర్లు సిద్ధమయ్యే అవకాశం. ఏప్రిల్ మే నెలలో భూ సామర్థ్య పరీక్షలు, లైడార్ సర్వేలు అని చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు, మరి అదేవిధంగా ఏదైతే రవాణాలో వేగవంతం చేయడానికి ఇప్పటికే మరి ఇక్కడ రహదారుల విస్తరణ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రైళ్ళది కూడా హైస్పీడ్ కారిడార్లు ఏర్పాటు చేయడానికి 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నదట కేంద్ర ప్రభుత్వం. అమెరికాతో ఒప్పందం ప్రతి ఒక్కరికి లబ్ధి. మన తయారీ రంగం బలోపేతం అవుతుంది. ఎగుమతిదారులకు, వ్యాపారవేత్తలకు మేలు జరుగుతుంది. ఇది అతిపెద్ద నిర్ణయం. ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తా ఉన్నాం. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ అని చెప్పి అమెరికాతోటి వాణిజ్య ఒప్పందం ఏదైతే జరిగిందో వాళ్ళు మరి ఇక్కడ అమెరికా మీద మనమేమో సుంకాలు పూర్తిగా ఎత్తేస్తా ఉన్నాం, వాళ్ళేమో 18% టారిఫ్లు తగ్గించిందట. మరి ఒకవైపు ఇది మరి భారతదేశ ప్రజలందరికీ ఉపయోగపడే అంశం అని చెప్పి మరి ఇక్కడ ఎన్డీఏ చెప్తా ఉంటే దేశాన్ని బజార్లో పెట్టారని చెప్పి ఇక్కడ మరి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. మన రైతన్న రక్తం స్వేదాన్ని అమెరికాకు అమ్మేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే మన మార్కెట్లు తెరిచి పెడతా ఉన్నారు, ఇవాళ సుంకాలు లేకుండా అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను నచ్చినట్టు ఉంటే మన రైతులు పండించే పంటల మీద ఎఫెక్ట్ పడుతుంది. మన రైతన్నులకు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ రక్తాన్ని స్వేదాన్ని అమెరికాకు దారబోయబోతా ఉన్నాడు మోడీ అని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పై వ్యతిరేకత. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా పనిచేయాలని
కేడర్కు పిలుపునిచ్చారు. 2 ఏళ్ళు ఎక్కడిది, వాళ్ళు 6 నెలలు తిరగక ముందు నుంచే స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి పనితనం అనేది. మరి ఇక్కడ ఏమో చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి 100 రోజులలోనే అమలు చేస్తామని అలవి కానీ 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీలలో ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయడం చేత గాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ కేవలం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ బురదలుకుంటూ నెట్టేసుకుంటూ వచ్చింది. ఇక నుంచి నెట్టేయడం ఇక సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాని పని అయిపోయింది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ అన్నారు, దాని పని అయిపోయింది. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద విచారణ అన్నారు, దాని పని అయిపోయింది. ఫార్ములా ఈ రేస్ మీద విచారణ అన్నారు, దాని పని అయిపోయింది. ఇక చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేవు. ఏం చేసినావో చెప్పాలి, ఏం చేసినో చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు. ఏమనంటే సన్న బియ్యం ఇచ్చినావు, ఉచిత బస్సు ఇచ్చినావు అని చెప్పడం తప్ప వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏమి లేవు. కాబట్టి మరి 2-3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏం చేసినావు రేవంత్ రెడ్డి అంటే జేబులు నింపుకున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి కమిషన్లు దండుకున్నారు. మరి ఎక్కడ బొగ్గు కనబడితే అక్కడ ఆ బొగ్గును దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ మంత్రి ఆ శాఖలో ఏడ దొరుకుతాయా అని చెప్పి మరి పొక్కలు నవ్వుకుంటూ తిరుగుతా ఉన్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించే ఒక్క మంత్రి కూడా లేడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సంక్షేమం సమన్వయం ద్విముఖ వ్యూహంతో మున్సిపల్స్ లో విజయం సాధించాలి. పార్లమెంట్ ఇన్ఛార్జీలకు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా సమీక్ష. 5-6 స్థానాల్లో తప్ప బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ దర్దాపుల్లో కూడా లేవు. అవునవునవును అదే అంటారు. మొత్తం యావత్ తెలంగాణ ప్రజానీకమే అంటుంది కాంగ్రెస్ కు ఏకపక్షంగా వేయాలి. ఎందుకంటే 6 గ్యారంటీలు అన్నాడు. మరి ఇక్కడ ఏదైతే కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం 2 లక్షలకు తులం పోయినా కూడా పాపం రేవంత్ రెడ్డి ఎక్కడ దౌకాన్ని ఇస్తాడో కానీ మరి ఇక్కడ పెళ్లి కాగానే పెళ్లి పందిట్లనే ఇస్తాడు అయ్యగాడు. కాబట్టి కాంగ్రెస్ కి వేయాలనుకుంటాడు. ఇట్లా రాగానే మాట ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి మాట తప్పడని 2000 4000 చేసిండు పెన్షన్. రైతులకు వెంటనే అసలు వాళ్ళు దున్నుడు మొదలు పెట్టక ముందే రైతు భరోసా ఇస్తాడు. అదే యూరియా అయితే మొత్తం ఫుల్ స్టాక్ పెడతాడని చెప్పి మీకు ఓట్లేస్తారా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ రైతాంగం మండుతా ఉన్నది. ఇవాళ మీది అర్బన్ ఓటర్లు జరుగుతా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఈ టైంలో ఏదైతే మీరు పరిషత్ ఎన్నికలు కనుక పెట్టినట్టు ఉంటే మీ చిత్తుగా రైతులందరూ కూడా ఏకతాటిగా మిమ్మల్ని ఓడించడానికి నడుము కట్టే వాళ్ళు. అయినా అర్బన్ ఓటర్ కూడా చూస్తా ఉన్నారు. అర్బన్ ఓటర్ కూడా మీరు చేసిన న్యాయం ఏం లేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. ఇవాళ కేవలం ఉచిత బస్ అని చెప్పి ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్గో లాంటి సంస్థను బలోపేతం చేసి ఆర్టీసీని బలోపేతం చేస్తే ఇవాళ ఆర్టీసీని కుప్పకూల్చడానికి 0 టికెట్ ద్వారా పెట్టి ఆ 0 టికెట్ల డబ్బులు కూడా ఇవ్వకుండా ఆర్టీసీని కుదేలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది ఏమైనా కూడా ఇవాళ ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ నిలబెట్టలేకపోయింది. అదే విధంగా కొత్త విధానం లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త నిర్మాణం లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు. ఈ అసమర్థ ప్రభుత్వం ఇవాళ మన భారతదేశంలో తెలంగాణ పరువు ప్రతిష్టలను దిగజారుస్తా ఉన్నది. కాబట్టి వీళ్ళ మెడలు వంచాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఓటర్ మీద ఉన్నది. ఇది ఎన్నికల బడ్జెట్ కాదు, ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు తెలంగాణకు వచ్చాయి. కాంగ్రెస్ మునిగిపోతుంటే మేము రక్షించాలా. నైని కోల్ బ్లాక్ పై మంత్రులు కొట్టుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి ఇక్కడ నైని కోల్ బ్లాక్ మీద మంత్రులు కొట్టుకుంటుంటే మరి ఇక్కడ 2 పిల్లులు కొట్లాడుకుంటే కోతి కదా రొట్టెత్తుకపోయినట్టు మరి కిషన్ రెడ్డి చూస్తా ఉన్నాడా. వాళ్ళు నైని బ్లాక్ మీద కొట్టుకుంటా ఉన్నారు. మరి మీరేం బీక్తాను. ఇలా 49% వాటా ఉన్నది. కేంద్ర గనుల శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి దాని మీద విచారణకు ఎందుకు ఆదిస్తలేడు. అవసరమైతే సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణిని కొల్లగొట్టుకొని పోతా ఉంటే మీ వాటా మీరు వంచుకొని తిరుగుతా ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే తెలంగాణకు అత్యధిక నిధులట. 3వ సారి కూడా 0 నిధులు కేటాయించిండు. ఇలా హై స్పీడ్ రైళ్లు అనేది అది రవాణా సౌకర్యం అనేది దేశవ్యాప్తంగా ఉండే అంశం. దానికున్న తెలంగాణకు వచ్చే దాంతో ప్రయోజనం ఏమున్నది, సెపరేట్ గా తెలంగాణకు ఇచ్చిన అంశం ఏమున్నది. ఇలా హై స్పీడ్ రైలు కారిడార్ అనేది అది దేశవ్యాప్త అవసరాలు రవాణా అవసరాలకు సంబంధించింది. అది దేశవ్యాప్తంగా అవసరం ఉన్న విధానం. తెలంగాణకు మాత్రమే ప్రయోజనం కలిగే ఏ బడ్జెట్ కూడా ₹1 కూడా బడ్జెట్ లో కేటాయించలేదు. మరి దీనికి ఎంపీలు బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలి. ఇక బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితట. కాంగ్రెస్ ని గెలిపిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తాం, మేయర్ పీఠాన్ని అప్పగిస్తే మోదీని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తెస్తా. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మేయర్ పీఠాన్ని గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తెస్తాడట. ఇక కేంద్ర మంత్రి అన్న విషయమే మర్చిపోయిండు. కేవలం ఇంకా కార్పొరేటర్ని అనుకుంటాను. నేను కార్పొరేటర్నే, మా మేయర్ని గెలిపింది నిధులు తెస్తా అంటాను. కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, సిగ్గుండాలే ఇటువంటి మాటలు మాట్లాడడానికి. నిన్ను ఎంపీగా గెలిపించిర్రు, 2వ సారి ఎంపీగా గెలిపించిండు, కేంద్ర మంత్రి అయినావు. ఇంకా దానికి నిధులు లేవడం చేతగాక మమ్మల్ని మేయర్ని చేయని నిధులు తెస్తా అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుండాలే. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అందరూ క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది వారమే.
సర్వేలో 90% కాంగ్రెస్ కే సానుకూలం. మున్సిపల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఇన్ఛార్జ్ మంత్రులందరినీ కలుపుకొని వెళ్ళాలి. 2 రోజులకోసారి జూమ్ లో భేటీ. మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మొత్తం 5 రోజుల పాటు హార్వర్డ్లో పెద్ద ఎత్తున చదువుకొని మరి ఇక్కడ నాయకత్వ లక్షణాలు మరి ఇక్కడ నేర్చుకొని వచ్చిండు. దాంతో మొత్తం మంది మంత్రులుగా నీ అంతటో లేడిగా అమెరికాలో చదివిన ఒక గొప్ప యోధునివి నువ్వు అని చెప్పి నిన్నటి రోజున సన్మాన కార్యక్రమం చేసిర్రు. మంత్రులందరూ హాజరై మరి నీ అంత చదువుకున్నోడిగా మన కాంగ్రెస్ లో లేనే లేడు అన్నట్టుగా పాపం ఆయనకు మొత్తం ఫ్లవర్ బొకేలు ఇచ్చి శాల్వాలు కప్పి 5 రోజులలోనే మొత్తం ప్రపంచాన్ని చదివచ్చిన రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున సన్మానం చేస్తే ఇక 90% అంతా మొత్తం 90% మన దిక్కే ఉన్నారు జనాలు. ఇక ఆయన 10% కూడా గుంజుకొని 100% మున్సిపాలిటీకి వెళ్తామని చెప్పి మేకపోతే గాంభీర్యం చూపిస్తా ఉన్నాడు. రేపటి రోజున మున్సిపల్లో మరి ఇక్కడ మున్సిపల్ ఓటర్లు కొట్టే దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది కాంగ్రెస్ వాళ్లకు. మరి ఇదే రేపటి రోజున రాబోయే ఫలితాలనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే ట్రంప్ తో మోదీ రాజీ. తన పరువు కోసమే దేశాన్ని అమ్మేశారు. ఆదానికేసి ఎప్స్టీన్ ఫైల్స్ తో తీవ్ర ఒత్తిడిలో ప్రధాని. అందుకే ఆగమేఘాలపై వాణిజ్య ఒప్పందానికి అంగీకారం. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత అనే పేరుదే తప్ప పాపం ఆయనకు ప్రజా సమస్యలు అంటే ఏంటియో తెలివై ఇవాళ ప్రతిపక్ష నేత మాట ఏదైతే పార్లమెంట్ లో మాట విప్పితే గడగడలాడాలి. పాపం ఈ పప్పు నోరు విప్పేది లేదు, ఆ బీజేపీలు గడగడలాడేది లేదు. మరి ఈయన పట్టుకునే విధానం ఏది ఉంటుందంటే మరి ఇక్కడ ప్రజలకు అత్యంత అవసరమైనవి ప్రజలు మరి ఇక్కడ ఏదైతే వీళ్ళు ఎత్తుకున్న నినాదానికి వెంట వచ్చే నినాదం ఒక్కటి కూడా ఉండదు. ఇది కేవలం మీద ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడి ఇవాళ మొత్తం యావత్ దేశ ప్రజల ముందు పలచనైండు రాహుల్ గాంధీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక బీసీలకే పెద్దపీటట. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలు. వార్డులు డివిజన్లలో బీసీలకు కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ 53%, బీజేపీ 49% ఇచ్చిందట. ముగిసిన నామినేషన్ల పర్వం బరిలో అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మరి ఇక్కడ మొత్తానికైతే పెద్ద ఎత్తున స్థానిక సంస్థలలో మాత్రమే బీసీలు పాల్గొంటా ఉన్నారు. మరి ఇక్కడ చట్టసభలకు వచ్చేటప్పటికి మాత్రం బీసీలది మరి బీసీ రిజర్వేషన్ లేదు, బీసీ ప్రాతినిధ్యం కూడా ఉండడం లేదు. స్థానిక సంస్థల్లో మాత్రం పోటీలు పడుతూ 53% బీసీలు మరి ఇక్కడ పోటీ పడ్డ పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. కాంగ్రెస్ ఖాతాలో 10 వార్డులట. 5 జిల్లాలో అభ్యర్థులు ఏకగ్రీవం. కోదాడ ఏకగ్రీవంపై జనం నిరసన. ఎన్నికలు జరిగితే 2 నుంచి 3 వేలు పంచేవారని తమ నోట్లో మట్టి కొట్టారని రాస్తారోకో. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఏకగ్రీవం, బీఆర్ఎస్ నిరసన. వికారాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం. వెంటనే కాంగ్రెస్ లో చేరిక కాదు చేర్చుకున్నారు. ఎవరు గెలిచినా మన మందలకి రావాలి, ఏ మందల కట్టినా మన మందల ఈనాలి అన్నట్టున్నది కాంగ్రెస్ పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నేడు నితిన్ నవీన్ రాక. మహబూబ్నగర్ లో బీజేపీ శ్రేణులతో భేటీ. పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి మున్సిపల్ ఎన్నికల వేళ పర్యటనకు ప్రాధాన్యం. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం. రామచంద్రరావు. బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితి. మరి బీజేపీ అంటే ఏంటిది? బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితి. బీజేపీ మీరు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ తోటి వంత వాడుతూ ఇవాళ అసైన్డ్ భూములన్నిటి కూడా పట్టాలు చేయించుకోవడానికి రఘునందన్ రావు లాంటి వాళ్ళు, విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు, అదే విధంగా లోపాయకార ఒప్పందంతో కిషన్ రెడ్డి, అదే విధంగా బండి సంజయ్ ఇవాళ చూసుకున్నట్టయితే బీజేపీని సర్వనాశనం చేసేదల్లా మరి ఇక్కడ మొన్నట్రాక్ 2 ఉండే, ఇప్పుడు 3 అయినరు. మరి ఇక్కడ ఏదైతే త్రిమూర్తుల్లాగా ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కొత్తగా వచ్చిన రామచంద్రరావు మొత్తం బీఆర్ఎస్ ను సర్వనాశనం చేసి ఇవాళ తెలంగాణలో బీజేపీ నామరూపాలు లేకుండా చేస్తా ఉన్నారు అని అంటే దానికి 3 కారణం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ అడుగు దూరంలో చైనాతో యుద్ధం. ఏం చేయాలని అడిగితే ఏది సరైనది అనిపిస్తే అదే చేయమని ఆదేశాలు. అప్పటికి గల్వాన్ ఘటన జరిగి 2.5 నెలలు నిర్ణయం తీసుకునేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధంగా లేదని అర్థమైంది. తీవ్ర పరిణామాలున్న నిర్ణయాల్ని సైన్యానికి వదిలేయడం సరికాదు. రాతకోతలు లేని దౌత్య నిర్ణయాలతో చైనాకు అవకాశం ఇచ్చినట్లయింది. డోక్లాం పరిష్కారం కాలేదు. అప్రచురిత ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవనే అని చెప్పి మరి ఇక్కడ ఆర్మీ చీఫ్ ఏదైతే తన ఆత్మకథ ఒకటి రాసుకున్నాడు, ఇప్పటి వరకు ఇంకా అది ప్రచురితం కాలే కానీ దానిలో కొన్ని పేజీలు మరి ఇక్కడ ఏదైతే లీక్ అయినాయి. దానిలో ఏదైతే మరి ఇక్కడ గల్వాన్ ఘటన అనేది అక్కడ ఏదైతే చైనా భారత సైనికులు కొట్లాడి అక్కడ ఆ గల్వాన్ ఘటనలో చాలా మంది దుర్మరణం పాలైనరు. ఆ తర్వాత పరిస్థితులు మరి డోక్లాం దగ్గరికి ఏదైతే దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి చైనా వచ్చింది. ఇక యుద్ధం అడుగు దూరంలో ఉండే భారత సైన్యానికి ప్రభుత్వం కనుక పచ్చ జెండా ఊపినట్టయితే యుద్ధం వచ్చేది. వాళ్ళని డోక్లాంలో అడుగు పెట్టనీయకపోదుము. కానీ కీలక సమయంలో ప్రధాని ప్రభుత్వం మరి ఇక్కడ వాళ్ళు సైన్యం మీదనే వదిలేసిరు కాబట్టి మేము వెనక్కి తగ్గాల్సి వచ్చింది అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ మాజీ ఆర్మీ చీఫ్ రాసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే డీల్పై సభలో డియాట. అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు. రైతు కష్టాన్ని అమ్మేశారు అని చెప్పి మరి ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడమే కాకుండా మరి దీనికి సంబంధించిన
ఏదైతే నరం అనే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు అని చెప్పి మరి ఇక్కడ కీలక సమయంలో చైనా తోటి యుద్ధం విషయంలో వెనక్కి తగ్గిన విషయాన్ని కూడా పార్లమెంట్ లో ప్రస్తావిస్తే అది ప్రచురితం కాలేదు, దాని మీద మాట్లాడవద్దు అని చెప్పి మరి ఇక్కడ ఎంపీలను కూడా సస్పెండ్ చేసినట నిన్నటి రోజున పార్లమెంట్ లో. ఏది ఏమైనా కూడా ప్రధాన ప్రతిపక్షం మాత్రం ధీటుగా మరి అధికార పక్షాన్ని నిలదీయలేకపోవడం మూలంగానే ఇవాళ బీజేపీ ఆడిందే ఆటగా పాడిందే పాటగా జరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక 90% పైగా మనమే ఏదైతే అబద్ధమైన మంచిదే పదే 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 చెప్పి అదే నిజమని జనాలు నమ్ముతారని చెప్పి ఇదివరకు ఏదైతే నమ్మిను కాబట్టి రేవంత్ రెడ్డి అదే అబద్ధాలను నమ్ముకొని ఉన్నాడు. ఇంకా కూడా మనం 90% పైగా ఉన్నాం 90% పైగా ఉన్నామని మరి పదే 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 చెప్తే జనాలు ఏమన్నా నమ్మి నిజమే కావచ్చు అని ఎంతో కొంత ఇటు ఒరుగుతారని చెప్పి ఆయన మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ లోపల మదన పడతా ఉన్నాడు, లోపల మరి ఇక్కడ ఖచ్చితంగా వణుకు ముడుతా ఉన్నది కాంగ్రెస్ నాయకులకు. ఎందుకంటే 2 సంవత్సరాలలో ఒక్క పని కూడా చెప్పుకోదగ్గ పని లేదు, ఒక్క పాలసీ లేదు, ఒక్క విధానం లేదు. కనీసం 6 గ్యారంటీలు అమలన్న జరిగినాయంటే అది లేదు. పోని కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నా కొనసాగుతా ఉన్నాయి అంటే వాటికి కూడా మంగళం పాడుతా ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులైతే మరి ఇక్కడ పూర్తి ఆగ్రహంగా ఉన్నారు. మరి ఇక్కడ కట్టలు తెంచుకొని వాళ్ళ ఆగ్రహాన్ని కట్టలు తెంచుకుంటా ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా వాళ్ళందరూ కూడా రేపటి రోజున రంగంలోకి దిగబోతా ఉన్నారు. దాంతో ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటమి తప్పది అని చెప్పి మరి ఎన్ని పైసలు ఖర్చైనా మంచిదే, అధికారాన్ని ఎంతవరకు దుర్వినియోగం చేసినా మంచిదే అని చెప్పి మరి ఇప్పటికే పావులు కలుపుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికార దుర్వినియోగానికి పాల్పడబోతా ఉన్నది. ఇప్పటికే ఏదైతే మరి ఇక్కడ ప్రలోభాలు పెట్టి బెదిరించి కిడ్నాపులు చేసి మరి ఇక్కడ ఉపసంహరింపజేసే ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడు ఇక మిగిలిన అంశంలో ఏదైతే బీఆర్ఎస్ నాయకులను కట్టడి చేయడంతో పాటు మరి ఇక్కడ విచ్చలవిడిగా మరి ప్రలోభాల ఎరవేసి ఓటర్లను ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏది ఏమైనా పట్టణ ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి మరి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే 13వ తేదీన జరగబోయే మరి ఆ రిజల్ట్ లో కాంగ్రెస్ కు ఖచ్చితంగా మళ్ళా వాళ్ళ పాపాలన్నీ ఏ విధంగా ఉన్నది, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్నది అనేది ఈ ఎన్నికల ద్వారా తేడతెల్లం కాబోతా ఉన్నది. ఏదేమైనా ఖచ్చితంగా పట్టణ ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ మెడలు వంచాలంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ ఎలక్షన్ లో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.